హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి మనకి ఇక్కడ ఒక ఫంక్షనలిస్టిక్ వ్యూ ఆన్ రిలీజియన్ ఇచ్చారనమాట. ఈ ఫంక్షనలిస్టిక్ వ్యూ ఆన్ రిలీజియన్‌ని ఎవరు ప్రపోజ్ చేశారు అని క్వెషన్ అడిగారు. సో, మనం క్వెషన్ చూద్దాం. అకార్డింగ్ టు హూమ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ పర్సనల్ అటాచ్‌మెంట్స్ అండ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ డెత్ విచ్ ఆర్ human events is the most upsetting and disorganizing to man's calculations are perhaps the main source of religious belief. సో మనకి ఆప్షన్స్ వచ్చి టాల్కాట్ పార్సన్స్, ఎమిల్ డర్కింగ్హైమ్, బానిస్లావ్ మాలినోవ్స్కీ, సిమోన్ డిబోవా. సో మనకి చూసుకుంటే మాలినోవ్స్కీ గారు మనకి ట్రోబ్రియాండ్ ఐలాండర్స్ని స్టడీ చేశారనమాట. స్టడీ చేసి చాలా డేటాని మొత్తం కలెక్ట్ చేశారు. రిలీజియస్ మ్యాజికల్ ప్రాక్టీస్ ఐలాండర్స్ వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ మ్యాజికల్ ప్రాక్టీస్ అంటే వాళ్ళ ఫిషింగ్ కమ్యూనిటీ అనమాట. వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాంటి మ్యాజిక్ రిచువల్స్ పర్ఫామ్ చేసేవాళ్ళు, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మాలినోవ్స్కీ గారు ఏం కంక్లూడ్ చేశారు? హీ ఆర్గ్యూస్ దట్ రిలీజన్ అండ్ మ్యాజిక్ హ్యావ్ అరైజన్ టు రెడ్యూస్ యాంగ్జైటీ ఇన్ క్రైసిస్ సిచ్యువేషన్. ఇలాంటి కీవర్డ్స్ అనమాట. ఇవి చూసుకుంటే మనకి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో మనకి రిలీజన్ ఫంక్షన్ ఏంటి? టు రెడ్యూస్ యాంగ్జైటీ ఇన్ క్రైసిస్ సిచ్యువేషన్. క్రైసిస్ సిచ్యువేషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫేసింగ్ డెత్. సో మనకి క్వశ్చన్లో కూడా అదే కదా, ఈ కీవర్డ్స్ ఏంటి? మనకి రిలీజియస్ బిలీఫ్ వచ్చింది. మెయిన్ సోర్స్ ఏంటి? మనం ఫ్యాక్ట్ ఆఫ్ డెత్. ఈ డెత్ని మనం ఫేస్ చేయడానికి రిలీజియస్ బిలీఫ్ అనేవి ఆరిజిన్ అయ్యాయి అని మనకి కంక్లూడ్ చేశారనమాట మాలినోవ్స్కీ గారు. సో మనకి ఆన్సర్ వచ్చి బానిస్లావ్ మాలినోవ్స్కీ. మనకి సోర్స్ వచ్చి సోషియో కల్చర్ ఆంథ్రోపాలజీ. సో మనకి ఈ ఫంక్షనలిస్టిక్ వ్యూ అనేది బానిస్లావ్ మాలినోవ్స్కీ గారు ప్రపోజ్ చేశారు. ఏంటి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫంక్షనలిస్టిక్ వ్యూ అంటే ఏం లేదు, ఏదన్నా ఒక కల్చరల్ ట్రైట్ అంటారు. కల్చరల్ ట్రైట్కి ఏంటి ఫంక్షను, సొసైటీలో మనకి ఫంక్షన్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బానిస్లావ్ మాలినోవ్స్కీ ప్రకారం రిలీజన్ అనేది ఎందుకు మనకి ఈ యాంగ్జైటీ క్రైసిస్ సిచ్యువేషన్స్ వస్తాయి హ్యూమన్ లైఫ్లో, దానికి మనం కోప్ చేయడానికి రిలీజియస్ బిలీఫ్ అనేవి వచ్చాయి అని మనం చెప్తున్నారనమాట. సో మనకి ఆన్లైన్లో చూసుకుంటే డైరెక్ట్ ఇది రిలీజియన్ పైన డిఫరెంట్ ఆంథ్రోపాలజిస్ట్ వ్యూస్ అని డైరెక్ట్ కొటేషన్, ఈ కొటేషన్ తీసుకొచ్చి మనకి క్వశ్చన్గా ఇచ్చారు. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ పర్సనల్ అటాచ్మెంట్స్ అండ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ డెత్ which of all human events is the most upsetting and disorganizing to man's calculations are perhaps the main sources of religious beliefs. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెత్ గురించి చూసుకుంటే ఈ సోషల్లీ డిస్ట్రప్టివ్. ఎందుకని? బికాస్ ఇట్ నాట్ ఓన్లీ రిమూవ్స్ ఎన్ ఇండివిజువల్ మెంబర్ ఫ్రమ్ ది ఫ్యాబ్రిక్ బాక్స్. ఒక పర్సన్ని మనం సొసైటీలో నుంచి సొసైటీ ఫ్యాబ్రిక్లో నుంచి రిమూవ్ చేయడమే కాకుండా మనకి ఆ సొసైటీలో ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది. చాలా స్ట్రెస్ఫుల్ కూడా ఉంటుంది. మనకి క్లోజ్ ఎమోషనల్ టైస్ ఉంటాయి ఆ పర్సన్తో, డిసీజ్డ్ పర్సన్తో. సో మనకి అప్పుడు రిలీజన్ అనేది ఈ ప్రాబ్లమ్ ఆఫ్ డెత్ని మనకి సాలస్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. బోత్ బిలీఫ్ అండ్ రిచువల్. ఏంటి ఆ బిలీఫ్ మనకి తెలిసిందే. ఆఫ్టర్ లైఫ్ ఉండొచ్చు, ఇది కామన్ ఇన్ మెనీ కల్చర్స్. సో ఆఫ్టర్ లైఫ్ ఉంటుంది. మనం ఇది ఫ్యాక్ట్ మనం డెత్ అనేది ఫైనల్ కాదు, ఇంకా ఆఫ్టర్ లైఫ్ ఉంటుంది. సో ఇలాంటి సెరమనీస్ అన్నీ మనం కండక్ట్ చేసి సొసైటీ అందరూ మనకు వచ్చి ఆ బిరీవ్డ్ పర్సన్స్ అంటే చాలా దుఃఖంలో ఉన్న పర్సన్స్ అందరికీ మనకి కెథార్సిస్ అంటే ఒక ఫార్మ్ ఆఫ్ సాలస్ అండ్ కంక్లూజన్ని ప్రొవైడ్ చేయడానికి ఈ రిలీజియస్ బిలీఫ్స్ కానీ రిచువల్స్ కానీ మనకి యూజ్ అవుతాయి. మన ఫంక్షన్ సొసైటీలో ఆ ఫంక్షన్ ప్రొవైడ్ చేస్తుంది రిలీజియన్ అనేది, రిలీజియస్ బిలీఫ్స్ అండ్ రిచువల్స్. సో మనకి వ్యూస్ ఆఫ్ వేరియస్ సోషాలజిస్ట్ ఆన్ రిలీజియన్ అనేది సోషాలజీ డిస్కషన్ నుంచి ఈ వ్యూ అనేది మనకి క్వశ్చన్గా వచ్చింది. సో మనం మాలినోవ్స్కీ గారి గురించి చూసుకుంటే మనకి ఫౌండర్ ఆఫ్ సోషల్ ఆంథ్రోపాలజీ అనమాట. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటే
అందరూ అప్పటి వరకు ఆర్మ్ చైర్ యాంథ్రోపాలజిస్ట్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎక్కడో లైబ్రరీలో ఉండి వాళ్ళ వ్యూస్ని వాళ్ళు ప్రపోజ్ చేస్తూ ఉండేవారు. మాలినోవ్స్కీ గారు అలా కాదు, పార్టిసిపెంట్ అంటే ఆ కమ్యూనిటీలో, ఆ సొసైటీలో, ఆ కల్చరల్ గ్రూప్లో తను కూడా ఒకరిగా భాగమై పాల్గొని అబ్జర్వేషన్స్ చేసి దాన్నే మనం ఎథ్నోగ్రాఫ్ అంటాం, దాన్ని పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటాం. సో వాళ్ళు ఏదైనా ఒక కల్చర్ గ్రూప్లో వాళ్ళు ఎందుకు దాన్ని ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు, అదేంటని కాదు, వాట్ ఈస్ ద ఫంక్షన్, దాని యొక్క పర్పస్ ఏంటి, ఫంక్షన్ ఏంటి ఆ సొసైటీలో, ఆ కల్చర్ గ్రూప్లో అనేది స్టడీ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో మనకి ఫేమస్ వచ్చి ట్రోబ్రియండ్ ఐలాండర్స్ని స్టడీ చేశారు మాలినోవ్స్కీ గారు. సో మనకి ఈ క్వశ్చన్ వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో రిలీజన్ అనే దానిపైన క్వశ్చన్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ మిగిలిన ఆప్షన్ కూడా చూసుకుంటే టాల్కాట్ పార్సన్స్ వచ్చి మనకి టాల్కాట్ పార్సన్స్ గారు వచ్చి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ రిలేషన్స్ ఫౌండ్ చేశారు. ఈ సోషల్ రిలేషన్స్ అంటే ఏం లేదు, ఈ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, సైకాలజీ మొత్తం కంబైన్ చేసి సోషల్ రిలేషన్స్ అనే డిపార్ట్మెంట్ని ఫౌండ్ చేశారన్నమాట టాల్కాట్ పార్సన్స్ గారు. సో మనం పార్సన్స్ గారి వ్యూస్ చూసుకుంటే రిలీజన్ పైన, సో మనకి మోరల్ గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది రిలీజన్ అనేది. మనకు తెలిసిందే, మన ఆల్మోస్ట్ మన ఇండియన్ సొసైటీలో మోరల్స్ అనేవి రిలీజన్ నుంచే వస్తాయి. సో నెక్స్ట్ అన్ప్రెడిక్టబుల్ చేంజెస్, సేమ్ మాలినోవ్స్కీ గారు క్రైసిస్ వచ్చినప్పుడు కూడా దానికి మనం సాలస్ ప్రొవైడ్ చేస్తుంది చూసాం కదా. సో అట్లాగే పార్సన్స్ గారు కూడా అన్ప్రెడిక్టబుల్ చేంజెస్ అడ్జస్ట్ అవ్వడానికి రిలీజన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెన్స్ ఆఫ్ మీనింగ్, పర్పస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట రిలీజన్. సో నెక్స్ట్ ఎమిల్ డర్క్హైమ్ గారు వచ్చి అసలు సోషియాలజీకి ఫాదర్ అని చెప్పొచ్చు, ఫాదర్ ఆఫ్ సోషియాలజీ. ఫస్ట్ ట్రూ సోషలాజికల్ స్టడీ చేసింది ఎమిల్ డర్క్హైమ్ గారు. సో నెక్స్ట్ ఎమిల్ డర్క్హైమ్ గారి యొక్క ఫంక్షన్స్ చూసుకుంటే రిలీజియన్ యొక్క మనకి డిసిప్లిన్ ప్రొవైడ్ చేస్తుంది, కోహిషన్, వైటలైజింగ్ అంటే మనకి ఇప్పుడు ట్రెడిషన్స్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ అనేవి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అయ్యేటట్టు ఎన్ష్యూర్ చేస్తుంది రిలీజన్ అనేది. ఈఫోరిక్ అంటే మనం సేమ్ ఇదే, మనకి డిస్ట్రెస్సింగ్ సిచ్యువేషన్స్, ఎలివేట్స్ ఫ్రస్ట్రేషన్స్ మనకి డైలీ లైఫ్లో ఉండేవి. సో మనం పార్ట్ ఆఫ్ బిగ్గర్ దెన్ దెమ్ సెల్ఫ్, మనకి వే ఆఫ్ బిలాంగింగ్ ప్రొవైడ్ చేస్తుంది రిలీజన్. సో మన ఎమిల్ డర్క్హైమ్ గారిది ఒక బుక్ ఉంటుంది సూసైడ్ అని. సో దాంట్లో మనం ఆర్గ్యూ చేస్తారనమాట ఎమిల్ డర్క్హైమ్ గారు, మనకి మోడర్న్ క్యాపిటలిజం అనేది మనకి మేజర్ సోర్స్ ఆఫ్ సూసైడ్ అని. సో దానికి మనకి రిలీజన్ అనేది మనకి ఒక వే ఆఫ్ బిలాంగింగ్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది సో అని చెప్తారు, అది చూసుకోండి. నెక్స్ట్ సిమోన్ డిబోర్ గారు వచ్చి మనకి అసలు ఫెమినిస్ట్ ఫిలాసఫీని స్టార్ట్ చేసింది ఎవరన్నా ఉన్నారంటే ఫేమస్ పర్సన్ సిమోన్ డిబోర్ గారు. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఈ పొలిటికల్ యాక్టివిస్ట్, ఫెమినిస్ట్, సోషల్ థియరిస్ట్, ఎథీస్ట్ అనమాట. సో మనకి రిలీజన్ మీద అసలు రిలీజనే అవసరం లేదని చెప్తారు మేడం గారు, అది చూసుకోండి. సో సిమోన్ డిబోర్ గారు వచ్చి రిలీజన్ గురించి, మనకి సిమోన్ డిబోర్ వచ్చి రిలీజన్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ అప్రెషన్, కంపెన్సేషన్ ఫర్ ఉమెన్, అంటే మనకి మహిళల్ని అప్రెస్ చేసేది రిలీజన్ అని చెప్పి సిమోన్ డిబోర్ గారి యొక్క వ్యూ అనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఈ రిలీజియస్ డాక్ట్రినే మనకి బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ని మనకి కంట్రోల్ చేయడానికి, పేట్రియార్కల్ అంటే పితృస్వామ్య వ్యవస్థలను ప్రోత్సహించడానికి ఈ రిలీజన్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి సిమోన్ డిబోర్ గారు వ్యూ అనమాట. సో మనకి సెకండ్ సెక్స్ అని బుక్ ఉంటుంది సిమోన్ డిబోర్ గారిది, ఫేమస్ బుక్, 1949లో రిలీజ్ అవుతుంది. ఇది ఒకసారి చూసుకోండి కొటేషన్స్ ఇలాంటివి నెక్స్ట్ ఎగ్జామ్స్లో మనకి అడగచ్చు. ఫర్ ద జూస్, మొహమ్మదీన్స్ అండ్ క్రిస్టియన్స్ అమాంగ్ అదర్స్, మెన్ ఈజ్ మాస్టర్ బై డివైన్ రైట్. ద ఫియర్ ఆఫ్ గాడ్ విల్ దేర్ ఫోర్ రిప్రెస్ ఎనీ ఇంపల్స్ టువర్డ్స్ రివోల్ట్ ఇన్ ద డౌన్ ట్రోడెన్ ఫీమేల్. సో మనకి సిమోన్ డిబోర్ గారు వచ్చి ఫౌండేషనల్ ఫెమినిస్ట్ అనమాట. సో సిమోన్ డిబోర్ గారే మన ఈ ఫెమినిస్ట్ ఫిలాసఫీకి బిగినింగ్స్
సో మనకి ఈ కొటేషన్ కూడా చూసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఆన్ ద డే వెన్ ఇట్ విల్ be possible for woman to love not in her weakness but in her strength, not to escape herself but to find herself, not to abase herself but to assert herself. On that day love will become for her, as for man, a source of life and not of mortal danger. సో మనకి తెలిసిందే, మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా కానీ హిందూ సమాజంలో ఎవరైనా చనిపోతే మనకి ఘంటసాల గారి భగవద్గీత లేనిదే అసలు ఉండదు. మనం ఇది వినే ఉంటారు, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయం గురించి సోకింపతదు. సో మనకి రిలీజన్ అనేది ఇట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్, నెక్స్ట్ మన అన్కంట్రోల్డ్, మన అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్స్లో మనకి సాలెస్ని ప్రొవైడ్ చేయడానికి రిలీజన్ అనేది ఫంక్షను అని చెప్పి మనకి మాలినోవ్స్కీ గారు వ్యూ అనమాట. సో మనకి సోర్స్ వచ్చి భగవద్గీత. సో మాలినోవ్స్కీ గారు చూసుకుంటే గాడ్ ప్రొఫెసర్ అంటారు. సో అతను యొక్క రీసెర్చ్ చెప్పాం కదా, పార్టిసిపేటరీ అబ్జర్వేషన్ ట్రోబియన్ ఐలాండ్లో. సో మనకి చాలా కల్ట్ ఫాలోయింగ్ అనేది వచ్చిందనమాట మాలినోవ్స్కీ గారికి. సో ఇది ట్రోబియన్ ఐలాండ్లో మనకి పార్టిసిపేట్ చేసి దీన్నే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్స్ చేస్తారనమాట. ఆ కమ్యూనిటీలో ఒకరిగా, అంటే మనం అప్పటి వరకు ఏంటో ఒకసారి వచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అట్లా కాదు, 1 year అట్లా ఉండేవాళ్ళు, స్పెండ్ చేసేవాళ్ళు. సో మనకి 2 books ఉంటాయి, ఆర్గనౌట్స్ ఆఫ్ వెస్టర్న్ పసిఫిక్ అని, నెక్స్ట్ వచ్చి ద సెక్సువల్ లైఫ్ ఆఫ్ సావేజెస్ అని ఈ మాలినోవ్స్కీ గారు రాశారు. సో వాళ్ళ కమ్యూనిటీలో భాగమై వాళ్ళ రిచువల్స్ వాటిలన్నిటిని, రిలీజను, బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్, వాటిలన్నిటిని స్టడీ చేశారనమాట మాలినోవ్స్కీ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.